హల్లెలూయా. పాపులమైనటువంటి మనము దేవుని నీతిగా మారాలంటే పాపమెరుగని యేసు మన కోసం శిలువ మరణం పొందవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపమెరుగని ఆయన నీ కోసం నింద అనుభవించవలసి వచ్చింది. పాపమెరుగని ఆయన నీ కోసం పిడుగుతులు తినవలసి వచ్చింది. పాపమెరుగని ఆయన నీ కోసం నగ్నముగా చేయబడవలసి వచ్చింది. పాపమెరుగని ఆయన నీ కోసం కొరడా దెబ్బలు అనుభవించవలసి వచ్చింది. హల్లెలూయా. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలు కారే దేహం పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలు కారే దేహం పైన పాపాత్ముల కొరడాలెన్నో. నాట్యమాడినాయి నది వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో? ఇది ఎవరి కోసమో? ఇది ఎవరి కోసమో? ఇది నీ కోసమే, ఇది నా కోసమే, ఇది నీ కోసమే, ఇది నా కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. దేవునికి స్తోత్రం. చాలాసార్లు ఈ రోజున సమాజం, ఆ రోజు యూదులు యేసును సిలువకు అప్పగించినట్టే ఈరోజు సమాజం సిలువను గూర్చిన వార్త విషయమై, సిలువను ప్రకటించే క్రైస్తవుల విషయమై కూడా సమాజం అటువంటి భావననే కలిగి ఉంది. దూషించడానికి, హింసించడానికి, వ్యతిరేకించడానికి